హై ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు ద టెక్ ఇన్నోవర్స్ నెట్వర్క్ ఛానల్. సో ఈ వీడియోలో మనం స్టూడెంట్ సిరీస్ అయిన ల్యాప్టాప్ అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇది వచ్చేసరికి లెనోవోకి సంబంధించి లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 సిరీస్. సో ముఖ్యంగా ఏంటంటే లెనోవోలో లెజియన్ సిరీస్ ఉంటాయి, అలాగే ఐడియా ప్యాడ్ సిరీస్ ఉంటాయి, యోగా సిరీస్ ఉంటాయి. అందులో ఐడియా ప్యాడ్ సిరీస్ ఇదనమాట. ఐడియా ప్యాడ్ సిరీస్ వచ్చేసరికి ముఖ్యంగా స్టూడెంట్స్ పైన ఫోకస్ చేస్తూ తీసుకొస్తారనమాట. ఎవరైతే స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్, బిల్డ్ క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ మల్టీ టాస్కింగ్ పర్పస్ చూస్తారో, సో ఆ పర్పస్ బడ్జెట్లో అయితే ఇది ఐడియా ప్యాడ్ సిరీస్ అయితే లెనోవో అయితే తీసుకొస్తుంది. సో కాబట్టి ఇది స్టూడెంట్స్ ల్యాప్టాప్. సో ఒకసారి దీన్ని మనం అన్బాక్సింగ్ చేసి దీని ఫుల్ స్పెసిఫికేషన్స్ మరి కంప్లీట్ ఓవర్ రివ్యూ అయితే దీని వీడియోలో నేను చెప్తాను. ల్యాప్టాప్ బాక్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ల్యాప్టాప్ లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 16GB 512GB వేరియంట్. ఇది 12th జనరేషన్ హెచ్ ప్రాసెసర్ అనమాట. హెచ్ ప్రాసెసర్ అంటే నేను వీడియోలోకి వెళ్ళే ముందు చెప్తా, హెచ్ ప్రాసెసర్కి మిగతా ప్రాసెసర్కి డిఫరెన్స్ ఏంటి. ఒకవేళ మీరు ల్యాప్టాప్ తీసుకుంటున్నా సరే ఏ ల్యాప్టాప్ కన్సిడర్ చేయాలి. సో ఒకసారి మనం ల్యాప్టాప్ ఓపెన్ చేశాక మనకి ల్యాప్టాప్లో వచ్చేసరికి ఏవైతే వస్తున్నాయో ఒకసారి కంటెంట్ అయితే చూద్దాం మనం ముఖ్యంగా. సో ఇది వచ్చేసరికి ల్యాప్టాప్. ఇందులో వచ్చేసరికి ఇంకా మనకైతే ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. ఇదే ఇంతకు మించి అయితే మనకి బాక్స్లో అయితే ఇంకేమీ రాదు. సో ఓకే, బాక్స్ ఒకసారి మనం పక్కన పెడదాం. సో ఇది వచ్చేసరికి ల్యాప్టాప్ ఛార్జర్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి 65 వాట్ అయితే ప్రొవైడ్ చేశారు. 65 వాట్ కాబట్టి మీరు హాఫ్ అన్ అవర్లో 51% అయితే ఛార్జ్ అయితే ఎక్కుద్ది, పర్లేదు. 65 వాట్ కాబట్టి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది, నో ప్రాబ్లమ్. స్టూడెంట్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది. సో ఛార్జర్ కూడా. సో ల్యాప్టాప్ చూద్దాం. సో ల్యాప్టాప్ ఓపెన్ చేసే ముందు ఇక్కడ మనకి లెనోవోకి సంబంధించి సమ్ యూజర్ మాన్యువల్స్, క్విక్ గైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఓకే, ఇవన్నీ నెక్స్ట్ వచ్చేసరికి ల్యాప్టాప్ ఓపెన్ చేద్దాం. సో ఇది ల్యాప్టాప్ వచ్చేసరికి సో చూడడానికి ఫస్ట్ చాలా ప్రీమియంగా అయితే అనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే మెటల్ అల్యూమినియం ఫినిషింగ్ ఉందో, అలాగే ఇక్కడ వచ్చేసరికి ప్లాస్టిక్ బాడీ ఫినిషింగ్, ఇదంతా కూడా చూడడానికి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా ప్రీమియం అనిపిస్తుంది అనమాట. బడ్జెట్ ల్యాప్టాప్ అయినా సరే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, లెనోవోకి సంబంధించి లెనోవో లోగో బ్రాండింగ్ ఉంది. సో చూడడానికి ఫస్ట్ ఇంప్రెషన్ అయితే వెరీ గుడ్ అండ్ స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, నో ప్రాబ్లం. యూ విల్ బి కన్సిడర్ టు బై ఇట్. సో ఒకసారి ల్యాప్టాప్ వచ్చేసరికి జనరల్గా మాట్లాడుకుందాం, జనరల్ పాయింట్ ఆఫ్ ఓవర్ వ్యూలో. సో ఇది వచ్చేసరికి లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 మోడల్ 12th జనరేషన్ 16GB 512GB వేరియంట్. ఇది వచ్చేసరికి హెచ్ ప్రాసెసర్. అంటే మీకు ప్రాసెసర్ చివర 1205H 120TIN ఇలా నేమ్స్ ఉంటాయి. హెచ్ వచ్చిందంటే హై పర్ఫార్మెన్స్ అనమాట. మీరు ఒకవేళ ఎప్పుడైనా ల్యాప్టాప్ కన్సిడర్ చేయాలనుకున్నా, బై చేయాలనుకున్నా చివర హెచ్ ప్రాసెసర్ ఉంటే తీసేసుకోండి, ఓకేనా. హెచ్ ప్రాసెసర్ మీన్స్ ఏంటంటే ఇట్ రిఫర్స్ టు ద హై పర్ఫార్మెన్స్ when కంపేటబుల్ టు ద అదర్ ప్రాసెసర్స్ ఏవైతే ఉంటాయో. దీనిలో మల్టీ టాస్కింగ్ కానీ బెటర్ ఫేసిబిలిటీ అయితే ఉంటుందని అర్థం అనమాట. ఇది వచ్చేసరికి i5 ల్యాప్టాప్. సో ఇది జనరల్. సో ఈ థిక్నెస్ ఉందిగా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. థిక్నెస్ వచ్చేసరికి 17.9 mm థిక్నెస్ అయితే ఉంటుంది. వెరీ స్మాలెస్ట్ థిన్నెస్ట్ ల్యాప్టాప్ అనమాట. పర్లేదు, ఇంచ్ క్వాలిటీ చూసుకున్నా, ఇక్కడ మీకు థిన్నెస్ట్ క్వాలిటీ చూసుకున్నా పర్లేదు, సూపర్ అనమాట. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ప్రీమియం లుకింగ్ ఉంటుంది కాబట్టి చాలా తక్కువ అయితే ప్రొవైడ్ చేశారు, అదొకటి బెస్ట్ ఫీచర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ల్యాప్టాప్ వచ్చేసరికి 1.37 kgs అయితే వెయిట్ ఉంటుంది అనమాట. పర్లేదు, 1.37 kgs అయితే నో ప్రాబ్లం. ఇంకా ఎక్కువైతే కొంచెం 1.5 ఆ రేంజ్లో ఉంటే కొంచెం కష్టం, కాబట్టి ఆ బడ్జెట్లో 1.37 అయితే పర్లేదు, బెస్ట్ అనమాట. సో ఇది జనరల్ ఓవర్ వ్యూ. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసరికి ఇది Windows 11 పైన అయితే రన్ అవుతుంది. దీంతో పాటుగా మనకి స్టూడెంట్స్ ముఖ్యంగా విండోస్, మైక్రోసాఫ్ట్ 365 చూసుకున్నట్లయితే MS పాయింట్, MS ఆఫీస్, MS ఎక్సెల్ దీనిపైన ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. ట్యాబ్ యూ, పవర్ BI ఇలాంటి సాఫ్ట్వేర్స్. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇందులో మీకు 2021 మోడల్తో అయితే మీకు ప్రోడక్ట్తో వస్తుంది. మైక్రోసాఫ్ట్ సంబంధించి అన్ని కూడా Windows 11 కాబట్టి ఫంక్షనింగ్ అండ్ ఫేసిబిలిటీ, స్మూత్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు చేయొచ్చు. ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే. సో ముందు డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లే వచ్చేసరికి ఇది మనకి ఒకసారి ఓపెన్ చేద్దాం ల్యాప్టాప్. సో డిస్ప్లే వచ్చేసరికి మనకి ఇదంతా 14.1 ఇంచ్ ల్యాప్టాప్ డిస్ప్లే. సో యాంటీ-గ్లేర్ ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది, మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్తో వస్తుంది. ఒకవేళ మీరు చాలా మంది స్టూడెంట్స్ వచ్చేసరికి చాలా ఎక్కువగా యూజ్ చేస్తారన్నమాట. చాలాసార్లు పవర్ ఆఫ్ చేస్తారు, ఓపెన్ చేస్తారు, క్లోజ్ చేస్తారు.
సో ఇది మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్తో రావడం వల్ల ఇక్కడ ఏదైతే ఇంచి మనకి ప్రొవైడ్ చేశారో స్ట్రాంగ్ అండ్ బిల్డ్ క్వాలిటీ అనమాట. టెస్ట్ చేశారు కాబట్టి నో ప్రాబ్లం, మీకు ఎటువంటి ఇష్యూస్ కూడా నోట్ చేయరు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇందులో సమ్ ఫ్యూచర్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఐ5 ల్యాప్టాప్ అండ్ ఇక్కడ బెటర్ ఫ్యూచర్ ఏంటంటే ఇక్కడ మనకి ప్రైవసీ షట్టర్ బటన్ కూడా ప్రొవైడ్ చేశారు అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో దీనివల్ల యూజెస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఏమైనా మీటింగ్స్లో ఉన్నారు, లేదు క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు అనుకుంటే అవసరం లేనప్పుడు ఒక్కొక్కసారి మనం మర్చిపోతూ ఉంటాం అనమాట. సో నార్మల్ ఇది సెంటర్ లేకపోతే మర్చిపోతాం. దానివల్ల మనకి తెలియని యాప్స్ కొన్ని మనకి ప్రమేయం లేకుండా మన పర్మిషన్ లేకుండా వీడియో రికార్డింగ్ అయితే అవుతాయి అనమాట. అవి చాలా ప్రైవసీ కాన్సర్న్స్ ఉంటాయి. బట్ ఇందులో ఈ ఫ్యూచర్ ఉండడం వల్ల మనకు సెటర్ క్లోజ్ చేసేటప్పటికి మనకి తెలియకపోయినా రన్ అయినా సరే అక్కడ వాళ్ళకి బ్లాక్ వస్తుంది. ఇది ఒకటి ప్రైవసీ పరంగా జస్ట్ వెరీ గుడ్ ఫ్యూచర్ అనమాట, చెప్పొచ్చు. వెరీ గుడ్ మూవ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి మైక్ ప్రొవైడ్ చేశారు. ఈ మైక్ వచ్చేసరికి మీరు అవుట్ సైడ్ ఏదైనా ఉన్నారు, అక్కడ ఏదైనా మీటింగ్ అటెండ్ అవ్వాలి అనుకుంటే అక్కడ ఏదైతే అవుట్ సైడ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది, క్యాన్సిలేషన్ చేసి మీకు బెటర్ క్వాలిటీ సౌండ్ అయితే అవతల వాళ్ళకి అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఇది ఒకటి బెస్ట్ ఫ్యూచర్ ఆ బడ్జెట్లో అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ కీబోర్డ్ లేఅవుట్ అండ్ ట్రాక్ ప్యాడ్ గురించి ఒకసారి మాట్లాడదాం. సో ఇక్కడ వచ్చేసరికి ల్యాప్టాప్ వచ్చేసరికి i5 ల్యాప్టాప్. నెక్స్ట్ వచ్చేసరికి ట్రాక్ ప్యాడ్ చూడండి, ట్రాక్ ప్యాడ్ కూడా వెరీ స్మూత్ అండ్ ఎఫిషియన్సీ ఉందన్నమాట. నాకు ఎక్కడ కూడా ల్యాగ్ పెర్ఫార్మెన్స్ అయితే లేదు, వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఇక్కడ కూడా మనకి లెనోవోకి సంబంధించి లెనోవో 5 ఇక్కడ ఏదైతే లెనోవో ఉందో లెనోవో లోగో కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. బ్యాక్ లైట్ కీబోర్డ్తో వస్తుంది. ఇది వచ్చేసరికి ఫుల్లీ ఇండియన్ పట్టి కీబోర్డ్. సో నో ప్రాబ్లం. ఇక్కడ వచ్చేసరికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి సో సౌండ్ క్వాలిటీ కూడా మనం ఒకసారి తర్వాత మాట్లాడదాం. ఇది స్క్రీన్ వచ్చేసరికి అండ్ బిల్డ్ క్వాలిటీకి వచ్చేసరికి ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ వచ్చేసరికి. సో నెక్స్ట్ వచ్చేసరికి పోర్ట్స్ గురించి మనం మాట్లాడదాం. పోర్ట్స్ వచ్చేసరికి ఇక్కడ మనకి సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మెమరీ కార్డ్ రీడర్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ వచ్చేసరికి యూఎస్బి కేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా టైప్ సి ప్రొవైడ్ చేశారు. అలాగే ఇన్బిల్ట్ ఏదైతే మనకి 3.5 mm హెడ్ పిన్ జాక్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే మైక్రోఫోన్ ఇన్పుట్ జాక్ కూడా ప్రొవైడ్ చేశారు. యాజ్ వెల్ యాజ్ హెచ్డిఎంఐ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇందులో మైనస్ ఏంటంటే ఈథర్నెట్ అయితే ఉండదు, ఈథర్నెట్ పోర్ట్ అయితే దీనిలో రాదు. సో ఈథర్నెట్ తప్ప మీకు అన్ని పోర్ట్స్ ఉన్నాయి. వైఫై కనెక్టివిటీ ఉంది, వైఫై 6తో అయితే రన్ అవుతుంది, బ్లూటూత్ 5.1తో కనెక్టివిటీతో రన్ అవుతుంది. ఇవి అడిషనల్ ఫీచర్స్, ఇవి కనెక్టివిటీకి అండ్ పోర్ట్స్కి సంబంధించి. సో అన్ని మిస్ అయితే ఏమీ చేయలేదు. 3 హెడ్ పిన్ జాబ్తో కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి నో ప్రాబ్లం. ఈథర్నెట్ అంటే ఇంకా నో ప్రాబ్లం. మన సిస్టమ్ అయితే ప్రాబ్లం, కానీ పీసీ సిస్టమ్ పీసీ కాబట్టి ఇది మనం వైఫై ద్వారా జస్ట్ యూసేజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్యాక్ ఇదంతా కూడా ప్లాస్టిక్ బాడీతో అయితే ఫినిషింగ్ వస్తుంది. ప్లాస్టిక్ అయినా సరే చాలా చాలా స్మూత్గా ఉందన్నమాట. బిల్డ్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఇక్కడ అలాగే కూలింగ్ ఫ్యాన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసరికి సో ఇక్కడ మీరు చూడొచ్చు విండోస్ 11 లోగో అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఇక్కడ మీరు కింద ఒకవేళ పెట్టి యూజ్ చేయాలనుకున్నా ఇక్కడ ప్రొటెక్షన్ వస్తుంది అనమాట. డౌన్ గ్రేడ్ ప్రొటెక్షన్ వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం, మీకు ఎక్కడ కూడా స్క్రాచెస్ పడే అవకాశం అయితే లేదు. ఇది ఒక ప్రొటెక్షన్ పరంగా బెటర్ మూవ్ అని చెప్పొచ్చు అదే బడ్జెట్లో. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి స్క్రీన్ పైన. ఇది ఒకసారి ఫ్యూచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ మీరు చేయొచ్చు. మోడల్ వచ్చేసరికి లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 మోడల్. ఇది వచ్చేసరికి 16GB ర్యామ్ 512GB వేరియంట్తో వస్తుంది, హెచ్ ప్రాసెసర్తో వస్తుంది. దీనిలో వాళ్ళ క్రోర్స్ వరకు అయితే 12 థ్రెడ్స్ అండ్ కోర్స్ అయితే బెంచ్ మార్క్స్ అండ్ పర్ఫార్మెన్స్ కోర్స్ అయితే ఉంటుంది. నో ప్రాబ్లం, స్మూత్ హ్యాండ్లింగ్ అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో మనం 12th జనరేషన్లో వస్తుంది. దీనిలో వచ్చేసరికి క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 4.4 GHz పర్ఫార్మెన్స్ కోర్ స్పీడ్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ టర్బో స్పీడ్ వచ్చేసరికి అప్ టు 3.6 GHz ఎఫిషియెంట్ కోర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో మీరు ఎక్కడ కూడా మీరు బ్యాక్ డ్రాప్స్కి అయితే ఏమి నోట్ చేయరు. ఇవి వచ్చేసరికి దీనిలో గ్రాఫిక్ కార్డ్ గురించి మాట్లాడదాం. గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి ఇందులో ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. సో మీరు బెటర్ అయితే చేయొచ్చు. ఒకసారి మనం ఓపెన్ చేసి దీని మోడల్ స్పెసిఫికేషన్స్, సౌండ్ క్వాలిటీ, వీడియో క్వాలిటీ అయితే ఒకసారి మనం చెక్అవుట్ చేద్దాం. సో బ్యాటరీ బ్యాకప్ గురించి ఒకసారి మాట్లాడదాం. మనకి ఏదైతే ప్రొవైడ్ చేస్తారో 65W అడాప్టర్ ప్రొవైడ్ చేస్తారు. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్గా వస్తుంది. మీరు హాఫ్ అన్ అవర్ ఛార్జ్ చేస్తే 51% అయితే ఛార్జ్ అవుతుంది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ కాబట్టి స్టూడెంట్స్కి బాగా యూజ్ అవుతుంది అనమాట, ఎందుకంటే ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి. కంప్లీట్ ఓవర్ వ్యూ ఆఫ్ దిస్ ల్యాప్టాప్ లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 3. దిస్ ఈజ్ ఫర్ మ్యాక్సిమం స్టూడెంట్ సిరీస్ ల్యాప్టాప్. ఇప్పుడు ఒకసారి సౌండ్ క్వాలిటీ అబ్జర్వ్ చేద్దాం.
సో ఇది వచ్చేసరికి సౌండ్ క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ పర్లేదు. బ్రైట్నెస్ అయితే ఆ బడ్జెట్లో మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఓవరాల్ బడ్జెట్కి అయితే సరిపడే బ్రైట్నెస్ లెవెల్స్ అండ్ పీక్ బ్రైట్నెస్ ఎడ్జెస్టెన్సీ అలాగే పిక్చర్ క్వాలిటీ కానీ అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి నో ప్రాబ్లం. సో ఇది కంప్లీట్ ఓవర్ రివ్యూ ఆఫ్ లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టెక్ ఇన్నోవేట్స్ నెట్వర్క్ ఛానల్. అండ్ ఇంకా మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ అండ్ ఒపీనియన్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు మీ ఫర్ జనరేటింగ్ ప్యూర్ కంటెంట్. సో ఇది కంప్లీట్ ఓవర్ రివ్యూ. అండ్ ఇంకా మన ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.